హాయ్ పేరెంట్స్. సో కొంతమంది పేరెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు, ఆటిజం చైల్డ్ అసలు నార్మల్ అవుతాడా, కెన్ ఆటిజం చైల్డ్ బికమ్స్ నార్మల్ ఆర్ నాట్? ఇది చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారండి. అండ్ చాలాసార్లు నా పాత వీడియోస్లో కూడా నేను చెప్పాను. బట్ అగైన్ దిస్ క్వశ్చన్ ఐ కేమ్ టు మీ ఫ్రమ్ లాట్ ఆఫ్ మౌత్స్. అగైన్ ఐ వాంట్ టు అడ్రస్. సో ఆటిజం చైల్డ్ నార్మల్ అవుతాడా లేదా అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నార్మల్ అంటే ఏంటి, మీరు నార్మల్ అంటే ఏమనుకుంటున్నారు? మీ కిడ్ ఒకవేళ ఆటిజం స్పెక్ట్రమ్లో ఉంటే గనక మీరు ఇదే క్వశ్చన్తో కనుక మీరు కూడా ఫీల్ అవుతూ ఉన్నట్లయితే కనుక అసలు నార్మల్కి మీరేం మీనింగ్ అనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా రాయండి. ఖచ్చితంగా ఐ విల్ పర్సనలీ టెక్స్ట్ యూ. సో ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటి అని అంటే కనుక నార్మల్ అనే దానికి కాయినింగ్ మారిపోతూ ఉంటుంది. నా నార్మల్ వేరు, మీ నార్మల్ వేరు, ప్రతి ఒక్క పేరెంట్ నార్మల్ అనే దానికి అర్థమే వేరు. కొంతమంది పేరెంట్స్కి ఏంటి అని అంటే నా మీద డిపెండ్ అవ్వకుండా వాడి పనులు వాడు చేసుకుంటే అదే నార్మల్. ఇంకొంతమంది మదర్స్కి ఏముంటుంది, వాడు నార్మల్ స్కూల్కి వెళ్తే చాలు అదే నార్మల్. నా కిడ్ వెళ్ళి నలుగురు పిల్లల మధ్యలో కలిసి కూర్చొని ఆడుకుంటే చాలు అది నాకు నార్మల్. నేను నా హస్బెండ్ కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాడు చాలా కామ్గా, చాలా సైలెంట్గా, హ్యాపీగా ఉండగలిగితే చాలు అది నేను నార్మల్గా భావిస్తాను. ఇంకొంతమంది పేరెంట్స్ అనుకుంటారు స్కూల్కి వెళ్ళడం మాత్రం కాదు, రేపటి రోజు నాకు ఏదన్నా అయితే వాడి లైఫ్ వాడు లీడ్ చేయగలగాలి, అది నేను నార్మల్గా భావిస్తున్నాను. సో ఇక్కడ నార్మల్ అనే దానికి ప్రతి ఒక్క పేరెంట్ పర్సీవ్ చేసుకునే విధానాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి ఆటిజం చైల్డ్ కూడా దే హ్యావ్ ఆపర్చునిటీ టు లీవ్ ఇండిపెండెంట్లీ. అది లెట్ బీ వాట్ ఎవర్ మే బీ ద ఏజ్, వాట్ ఎవర్ మే బీ ద సివియారిటీ, వన్ థింగ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే ఈస్ దట్ ఎవ్రీ ఆటిజం చైల్డ్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు లీవ్ ఇండిపెండెంట్లీ. కానీ తను వర్బల్ అవుతాడా, కమ్యూనికేట్ చేయగలుగుతాడా అనేది అగైన్ తన ఏజ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఏజ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ అండ్ తన సివియారిటీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇండిపెండెంట్గా లీడ్ చేయగలుగుతున్నాడు అని అంటే లైఫ్ని, అది కెరియర్ పరంగా, ఇంట్లో డైలీ లివింగ్ స్కిల్స్ పరంగా, తన డే టు డే సోషల్ లైఫ్ పరంగా, ఈ మూడింటి పరంగా ప్రతి ఆటిజం చైల్డ్ కూడా ఇండిపెండెంట్గా లీవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి బీయింగ్ పేరెంట్స్ మీరు కొంత ఎఫర్ట్ పెట్టాలి. థెరపీస్ ద్వారా కొంత ఎఫర్ట్ మనం పెట్టాల్సి ఉంటుంది కొంత టైం పీరియడ్ వరకు. కానీ ప్రతి చైల్డ్ హ్యావ్ ఎ రైట్ టు బికమ్ ఇండిపెండెంట్. థ్యాంక్ యూ.